నేనే మొత్తం మార్కెట్ అంతకుముందు వండి ఒకటి ఒకటిగా ముద్దలాగా అందులో 2 లైట్లు మారో పనిచేస్తుందా మీరు వాళ్ళ రమణ ఏం మాస్ కాస్తారు ఓన్లీ టమాటా లేకేస్తారా బాగా ఇష్టపడుతున్నారు ఫ్రెష్ టమాటాలు అన్ని కలిపి కూరగాయలు ఫ్రెష్ వస్తాయి అది సాంబార్ ఈ సాంబార్ ఇలా తేడా కనపడుతుంది తేడా అయితే లేదు సాంబార్కి పప్పుకి మాత్రం ఇంత నీళ్ళకి ఉంటుందా బాయిల్కి దగ్గరకు వస్తుందా ఓన్లీ టమాటా అన్ని టమాటా మాయలు ఇదే టమాటా పప్పు అదే ఇది టమాటా పప్పు అదే టమాటా ఎక్కువ టమాటాలు తక్కువ వచ్చినాయి అన్ని టమాటాలు పెట్టే కదా ఏదైనా వేరే కదా మీకు ఇవాళ ఏంటి మెను ప్రకారం ఏముందా మిగతా మెను ప్రకారం ఏముండాలి నేను మెను ఏది తీసుకురావాలి ఇవాళ మెను నిన్ననే కదా మెను స్టార్ట్ చేసి ఇవాళనే కథం పెట్టారు టమాటా చికెన్ వదిలే మిగతా ఉండాలి కదా ఆ మెను ప్రకారం ఫాలో కావాలి కదా చికెన్ వదిలే బాబు మిగతా కూరగాయలు ఉండాలి కదా అంటున్నా మిగతా ఏమి వేసారు మిగతా ఏమేమి వేసారు రాంబాబు దొరకాయ దోసకాయ టమాటా దోసకాయ వేస్తారా సాంబార్ దోసకాయ సొరకాయ క్యారెట్ ఏముంది చదువు పేరు దగ్గర చదువు నువ్వు వరే వారం అది తీసేయి చికెన్ తీసేయి మిగతా చదువు చికెన్ మామూలుగా చికెనే ఉంది సార్ చికెన్ సాంబార్ తర్వాత బాయిల్డ్ ఎగ్ అందుకే ఎగ్ కర్రీ చేపిస్తాను పెసరపప్పు బనానా అవుతుంది సార్ బనానా అన్ని టమాటా మూత పెట్టి పైన నీట్గా పైన అది పూజ ఉంది కదా అది తీయాలి సెట్ చేయాలి కదా తక్షణ వేడికి ఏమైందంటే పడిపోతుంది దాంట్లో కనపడుతుందా నాకే కనబడుతుందా అది అక్కడ ఇక్కడ వేడికి పడిపోతుంది ఇవే ఐదు ఇంకా లేకుండా ఇబ్బంది లేదు ఇవన్నీ పోయిన తర్వాత సాయంత్రం గడిపి మొత్తం మధ్యాహ్నం వంట అయిన తర్వాత గడిపి ఈ బాగా మనకి ఇక్కడ ఉంటుంది సొరకాయలు ఎవరు తెస్తారు కూరగాయలు ఎవరు తెస్తారు వాడు తెచ్చిస్తారా ఎవరు వాడు లోకల్ టెండర్ వాడు పిలిచి వారం రోజులు తెచ్చిపోతుంటారు కదా ఏ రోజు మేము అక్కడ చూసాం బీసీ వెల్ఫేర్ బీబీ నగర్ లో ఉంటుంది కదా బీసీఎస్సీ వెల్ఫేర్ వారం రోజులు ఇచ్చిపోతుంటాడు వాడేవాడంటే పట్టించిపోతే వాడైపోతాయి కదా దీనికి ఇచ్చిన తర్వాత మీరు రాసుకుంటారా ఏమి ఇచ్చింది దోసకాయ అందుకు మాస్టర్ అది సాంబార్లో పంపిస్తాను సాంబార్ కోసం వేరే ఉంటుందా ఆ సాంబార్ సపరేట్ ఒక 10 కిలోలు సపరేట్ వేస్తాం
దోసకాయ కూరకి దానికి కాదు, ఆ కూరకు మళ్ళీ వేరే వస్తుంది. ఇది పప్పు దోసకాయ కేక్ టేకర్ కాదు ఇది. అవును. ఇట్లా మచ్చలతో పప్పు దోసకాయ తెలుసుకోవాలి. నువ్వు ఇంట్లో అడగాలి నువ్వు మీ ఆమె ఎట్లా ఏది కదా అని. ఇది పప్పు దోసకాయ అవునా కదా. సాంబార్ దోసకాయ సపరేట్ ఏమి ఉండదు. బుడెంకాయలు వేరే ఉంటాయి. ఆ బుడెంకాయలు పచ్చడి పెడతారు. ఈ కొద్ది సొరకాయలు ఉంటుంది చూసుకోండి. స్టాండర్డ్స్ లేవు ఎందుకో. ఇప్పుడు ఇదే ఆయన తెస్తాడా? వాళ్ళు ఎన్ని ఇస్తారో కౌంట్ చేసుకుని దానికే పెడతారు. నీ సంతకం తక్కువ ఇచ్చి ఎక్కువ పెట్టుకోబోతారా? మన అంగన్వాడీలో అట్నే అయింది కదా. ఇవేంది ఇవన్నీ సాల్ట్ సార్, ఇది దొడ్డు సాల్ట్, రాక్ సాల్ట్. ఇది ఇంత ఉల్లిగడ్డ ఒకేసారి తెచ్చుకోలేదు మరి. అంటే మాకు సెంటర్లో ఒకేసారి ఇస్తారు. పార్సల్. మనకు 50 రోజులు అయిపోతుంది సార్. ఇదేంటి బాగా జీలకర్ర. బిస్కెట్ లేదు. అదే మళ్ళీ చెరుకు. ఇది కందిపప్పు సార్. ఇది నంబర్ వన్ సార్. కందిపప్పు ఇక్కడ బాగా పడుతుంది యాక్చువల్గా. ఇంకా బాగుంది. ఈ మధ్య భయాన్ని మార్చుంటాడు. భయంకరంగా ఉంది అంత ముందు. ఎంత పడుతున్నా కదా. చిత్తపండు చూపినా, చిత్తపండుతో పాస్ అవుతాను. పాస్ ఆఫ్ ఫెయిల్ అవుతా. చిత్తపండు రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇది బాగుంటుంది. ఇది ఓకే. పల్లి చూపి. శనగలు ఇంకా క్వాలిటీ రావాలన్నా. ఇది గ్రేట్. ఇంత చిన్నగా ఉండదు ఇది. కొద్దిగా ఉంటుంది. హోల్స్ ఉన్నాయి చిన్నగా చూస్తే. నువ్వు చిన్న చిన్న హోల్స్ కనపడతాయి. చూడు ఈసారి ఎప్పుడైనా సరే. మీ దాంట్లో ఇది ఉంటుంది కదా, బుత్తదా ఉంటుందా? ఒకటి రెండు చూస్తే సార్ కనపడతా కానీ హోల్స్ ఉంటాయి. అంటే లోపల కూర్చుంటుంది. ఓకే కానీ ఇక అంతా కలిపేస్తాడు. ఇప్పుడు దీంట్లోనే ఒక 4 బాగుంటాయి, ఒక 4 మిక్స్డ్ ఇట్లాంటివి మంచిగా తీస్తే అంత ప్యూర్ ఇది కాదు. కొద్దిగా వాడేది మాయం చేస్తారు. గట్టిగా ఉండాలి. కేర్ టేకర్ కాదు సార్. బాగానే చూస్తారు కదా మంచిగా డబ్బు పెట్టేదని అయితే మాత్రం అందరం ఇబ్బంది పడతాం. ఈ ఎరకలు ఏం లేవా? అదేం ఏం లేదు సార్. దాంట్లో పూలు పెట్టేస్తారు. ప్రాపర్ ఎరకలు పోయినా సగం సగం దేనికి చేస్తారు ఈ క్యారెట్? మనం సేమియా ఉంది కదా సార్, సేమియా పాయసం వాళ్ళకు చేస్తాం. ఏం లేదు. చూడటానికి బాగుంటుంది. లోపల చూస్తే ఇప్పుడు ఉంటుంది జనరల్గా. నేను తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను. పర్లే కానీ సెకండ్ కేటగిరీ గ్రేడ్ 1 కాదు. మంచిగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది. నాకు మంచిగా ఉంటుంది సార్. ఇది నడుస్తుంది. చెప్పండి నెక్స్ట్ టైం మాత్రం చూడాలన్నమాట. ఈ డబ్బాలన్నీ ఇందులో ఐటమ్స్ స్టోర్ చేస్తాను. అదేం పెసరపప్పు ఆడింది. పెసరపప్పు బిస్కెట్ అన్నిటి మూతలు పెట్టకపోతే కష్టమవుతుంది. ఇది నాకు చెప్తుంది. ఇక్కడ చుట్టూ కట్టినట్టుంటుందా ఏం కథ అని వస్తుంది. నువ్వు చూస్తావు నేను మొత్తం చూస్తాను. ఓపెన్ చేసి చూస్తాను. మనకు జస్ట్ 3 days అవుతుంది సార్ మనకు.